ఇవాళ పొద్దున్నే మల్కాజిగిరి నియోజకవర్గంలో ఆర్కేపురం చుట్టుపక్కల కాలనీలలో ఆ కాలనీ వాసులు పెద్ద మీటింగ్ పెడితే పోయినా 1965లో ఏర్పడ్డ కాలనీలు వెలిసిన అపార్ట్మెంట్లు ఇవాళ 22A కింద వేసింది సారు. మేము మా పిల్లలు ఏదైనా ఫారిన్ కంట్రీస్లో చదువుకోవడానికి పోతామని మా పిల్లల కోసం అని చెప్పి బ్యాంకు రుణం తీసుకున్నాను పోతే ఇవాళ మీది 22A కింద ఉందని చెప్తున్నారు. ఇదేందని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే, ఆర్డీఓ ఆఫీస్కి పోతే, మున్సిపల్ ఆఫీస్కి పోతే ఇది ఇంతే, ఇవన్నీ కూడా అర్బన్ సీలింగ్ ల్యాండ్స్ అని చెప్పి ఇప్పటిదాకా చేసి వచ్చిన. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇదంతా ఏదో కుట్ర, ప్రతిపక్షాలు కావాలని చేస్తున్నాయని చెప్పి ఇవాళ బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కుట్రనా, ఇది బుకాయింపా, ఈ ప్రతిపక్షాలు చేసేటువంటి రాద్ధాంతమా, నీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంకి వస్తావా అని చెప్పి నీ సవాల్ చేస్తా ఉన్నా. అట్లాంటి ఇష్యూ ఇలా పాలిటెక్నిక్ ఇష్యూ. జనరల్గా ఎస్ఎస్సి తర్వాత ఐటీఐ కోర్సు 2 సంవత్సరాలు, పాలిటెక్నిక్ కోర్సు 3 సంవత్సరాలు, ఇంజనీరింగ్ 4 సంవత్సరాల కోర్సు ఇట్లా ఉంటాయి. ఇవాళ బ్యూటీ ఏంటంటే, పాలిటెక్నిక్ కాలేజ్ బ్యూటీ ఏంటంటే 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ కోర్స్ చేసిన తర్వాత 60-70% మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వచ్చేది. కంపెనీలలో పనిచేయడానికి ఇంజనీర్ల కంటే కూడా ఎక్కువ ప్రిఫర్ చేసేది పాలిటెక్నిక్ విద్యార్థులు మాత్రమే. పాలిటెక్నిక్లో ఎలక్ట్రికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇట్లా అనేక కోర్సులలో చదువుకోగానే ఉద్యోగాలు వచ్చేది. పాపం కొద్దిమంది మాత్రం ఇంకా పై చదువుల కోసం ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి పోయేది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత 2వ సంవత్సరంలో నేరుగా వీళ్ళకి కోటా ఉంటుంది, ఎంట్రన్స్ అయితే కోటా ఉంటుంది. దాని ప్రకారంగా ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసుకొని మరింత నిష్ణాతులైనటువంటి టెక్నీషియన్లుగా వీళ్ళు బయటకు వస్తారు. ఉన్నట్టుండి రేవంత్ రెడ్డికి మరి ఏం పుట్టిందో కానీ ఈ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులని జీవో నంబర్ 97 అని తీసుకొచ్చి గతంలో ఏ పాలిటెక్నిక్లకైతే గొప్ప గుర్తింపు, టెక్నీషియన్గా ఎవాల్వ్ ఆస్కారం ఉండదో వాళ్ళని ఏదో అవుట్సోర్సింగ్ టైప్లో లేకపోతే ఇంకేదో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో పడేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది చదువుకొని వాళ్ళకు కొంత స్కిల్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు, 10th క్లాసు లోపు చదువు పని చేసుకునే వాళ్ళకు ఫిట్టర్లుగా లేకపోతే ఎలక్ట్రీషియన్లుగా అదో ఇదో ట్రైనింగ్ ఇచ్చి చేసుకునే చిల్లర పని ఇలా మా పాలిటెక్నిక్ విద్యార్థులు చేయించేటువంటి మూర్ఖ ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు కానీ, పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆందోళన పడుతూ ఉన్నారు. మేమేదో అనుకొని చెప్పి జాయిన్ చేస్తే బిడ్డ, ఈ పాలిటెక్నిక్ కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళంతా కూడా పిల్లలు మంచి మార్కులు వచ్చిన వాళ్ళు. ఇవాళ దీంట్లో నిష్ణాతులు కావాలి, ఓ ఉద్యోగం సంపాదించుకోవాలి గవర్నమెంట్లో, ప్రైవేట్లో అని చెప్పి అలటపడే వాళ్ళు తప్ప పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చే వాళ్ళు ఏదో నిరుద్యోగులు ఉంటారని మాత్రం ఎవరు రారు. అట్లాంటి ఈ విద్యార్థుల్ని ఇవాళ జీవో నంబర్ 97 ఇచ్చి ఇలా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక చిల్లర వర్డ్ తగిలిచ్చి వాళ్ళ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళ గుర్తింపు రద్దు చేసే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళని డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళని రోడ్ల మీద పడేసింది. కాబట్టి ఇవాళ లెక్చరర్లుగా, పాలిటెక్నిక్ విద్యార్థులుగా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తూ ఉంటే ఇవాళ పోలీసులు సమస్యను పరిష్కరించాల్సిన గవర్నమెంటు 100 మంది పోలీసు వాళ్ళని పాలిటెక్నిక్ కాలేజీలలో విద్యార్థులు బయటికి రాకుండా, లెక్చరర్లు మాట్లాడకుండా ఇవాళ ఆంక్షలు పెడతా ఉన్నారు. నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు పోలీసులతో ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి ప్రయత్నం చేస్తే మాడి మసి అయిపోతారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా రామచంద్రరావు గారు రామంతపూర్ పాలిటెక్నిక్ మా పార్లమెంట్ పరిధిలో ఉంటుంది, అట్లే మేడ్చల్ పాలిటెక్నిక్ మా పరిధిలో ఉంటుంది. ఇవాళ పురాతనమైన చరిత్ర కలిగిన రామంతపూర్ పాలిటెక్నిక్కి ఇవాళ పోవాలి, విద్యార్థులతో మాట్లాడాలి, లెక్చరర్లతో మాట్లాడాలి, ఈ సమస్యకు ఒక పరిష్కారం రావాలని చెప్పి వారు ఇలా బయలుదేరుదామంటే హౌస్ అరెస్ట్ చేసిండు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని హౌస్ అరెస్ట్ చేసిండ్రు. పాలిటెక్నిక్ చుట్టూ 100 మంది మఫ్టీలో ఉన్న పోలీసు వాళ్ళు, డ్రెస్సులలో ఉన్న పోలీసు వాళ్ళు లాఠీలు పట్టుకొని, తుపాకులు పట్టుకొని ఇలా విద్యార్థులను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా విద్యార్థులు ఇవాళ వచ్చి రామచంద్రరావు గారిని కలిసి, సార్ మేము
ఈ జీవో నంబర్ 97 ఎత్తేసేంత వరకు మా పాలిటెక్నిక్ లెక్చరర్లు కానీ మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ నిద్రపోయే ప్రసక్తి లేదు. మీరు మాకు మద్దతు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నామని చెప్పి వాళ్ళు వచ్చి కలిసిండ్రు. నేను ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదో కేశవరావు కమిటీ చేసిన జీవో ఇవ్వకముందు పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్తో మాట్లాడాలి, మీరు ఆ విద్యార్థులతో మాట్లాడాలి. ఇలా ఉన్న మంచి ఏంది చెడైంది నువ్వు తెచ్చే మార్పులేంది పెద్ద డిబేట్ జరిగిన తర్వాత విద్యార్థుల అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ల యొక్క నిష్ణాతుల యొక్క సలహా మేరకు నువ్వు మార్చుకోవాలి తప్ప తాత జాగీర్ లాగా మీకు ఎవరిని కన్సల్ట్ చేయకుండా నీ ఆఫీసర్లు ఏం చెప్పిండ్రో డూడు బసవన్నలాగా విని ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఈ జీవో నంబర్ 97 ఎత్తేసేంత వరకు ఇలా పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లుగా విద్యార్థులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఆందోళన చేస్తూ ఉన్నారో వాళ్ళ ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మా యువ మోర్చా కావచ్చు, మా విద్యార్థి సంఘాలు కావచ్చు, అందరం కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చి ఈ పోలీసు యొక్క దుర్మార్గాన్ని జులుముని వ్యతిరేకించి ప్రభుత్వం మెడలు వంచి ఈ జీవో రద్దు చేయించుకుంటామని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.